ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే ఆలోచనలు. పక్కవాడేమనుకుంటున్నాడు, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, మా అత్త ఏమనుకుంటుంది, మా తోడికోడలు ఏమనుకుంటుంది, మా ఆడపడుచు ఏమనుకుంటుంది, మా ఆఫీస్లో బాస్ ఏమనుకుంటాడు. ఇవే రకమైన ఆలోచనలతో ఆలోచిస్తూనే గడిపేస్తున్నారా, లేదా మీ జీవితాన్ని జీవిస్తున్నారా? అవతల వాళ్ళు అనుకునే మాటలు ఎప్పుడూ కూడా మన కంట్రోల్లో లేని విషయాలు. మన కంట్రోల్లో లేని విషయాలు ఆలోచించడం అంటే చిల్లుపడ్డ గ్లాసులో నీళ్లు పోయడం లాంటిది. చిల్లుపడ్డ గ్లాసులో నీళ్లు పోయడం అంటే ఎప్పటికీ గ్లాస్ నిండనే ఉండదు. పైనుంచి పోస్తానే ఉంటాం, కింద నుంచి వెళ్ళిపోతానే ఉంటాయి. ఉదాహరణకు చూడండి, ఒక మధ్య తరగతి తండ్రి తన పిల్లల చదువు కోసమో లేకపోతే పిల్లల పెళ్లిళ్ల కోసమో ఒక్కొక్క పైసా కూడబెడతాడు. ఏ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా కూడబెడతాడు. ఎందుకంటే తను కన్న కలలు నిజం కావాలి. పిల్లలకు పెళ్లి చేయడం అయితే ఏంటి, పిల్లలకు చదువు చేపించడం అయితే ఏంటి, ఇవన్నీ నిజం కావాలని చెప్పి, తను కన్న కలలు నిజం కావాలని చెప్పి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా దాచుకుంటాడు. అలాగే మనం కన్న కలలు, మన గోల్స్ నెరవేరాలి, మన లక్ష్యాలు నెరవేరాలి అంటే ఖచ్చితంగా మన ఆలోచనలు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి, వృధా ఖర్చు కాకుండా. దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయకూడదు, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించకూడదు. ఇక్కడ నుంచి అయినా అవతలి వాళ్ళు ఏమనుకుంటారు అన్న దాని మీద కంటే మనం ఏమనుకోవాలి, మన గురించి మనం ఎలా ఆలోచించాలి, మన లక్ష్యాల గురించి ఎలా ఆలోచించాలి అన్న దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళు ఏమనుకుంటారు అన్న దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడితే మీ ఆలోచనలన్నీ కూడా లీక్ అయ్యి గ్లాసులో నీళ్ళలాగా లీక్ అయ్యి వెళ్ళిపోతానే ఉంటాయి. సో వెళ్ళిపోతా ఉంటే మీకు ఎనర్జీ ఉండదు. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫోకస్ చేయండి. అవతల యుద్ధం మనం ఎప్పుడైనా గెలవచ్చు, కానీ మనతో మనం చేసే యుద్ధంలో మాత్రం గెలవాలి. అవతల వాళ్ళు అనుకుంటున్న వాడిని మనం కంట్రోల్ చేయలేము. భూకంపాలు, సునామీలు, ఏదైనా సరే, ప్రపంచ వినాశనాలు, యుద్ధాలు ఏదైనా సరే మనం కంట్రోల్ చేయలేము. కానీ మనం కంట్రోల్ చేయగలిగేది మాత్రం మన ఆలోచనలు. ఆలోచనల మీద దృష్టి పెట్టండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. యువర్ చల్లా శ్రీధర్ రెడ్డి.